नमो वेदात्मकाय वेंकटेशाय विविधरोगयुतं क्षणभङ्गुरं परवशं नवमार्गमलाकुलं परिनिरीक्ष्य शरीरमिदं स्वकं भजतरे मनुजाः कमलापतिं। మానవునికి అహంకారం మొట్టమొదటిగా తన శరీరాన్ని, బలాన్ని, సౌందర్యాన్ని వీటన్నిటిని చూసుకుని ఆరంభమవుతుంది. కమలాపత్యష్టకంలో అంటూ ఉన్నారు, నానావిధ రోగ సమన్వితము, క్షణభంగురము, క్షణంలో ప్రాణం వెళ్ళిపోతూ ఉంటుంది. శరీరం కట్టెలాగా పడిపోతుంది. నవద్వారములు ఉన్నాయి. సర్వథా అత్యంత మలినఃకాయ నవఛిద్ర సమన్విత అని చెప్పినట్లు అవన్నీ కూడా నిత్యము మలినయుక్తములై ఉంటాయి. పైగా ఈ శరీరం కూడా పరవశం, స్వవశంగా ఉండదు. అనేక ఆలోచనలు, కోరికలు, ఇష్టాలు, దుఃఖాలు, సుఖాలు, విషయ వ్యాకులత వీటి మీద ఆధారపడి ఉంటుంది. కావున ఇటువంటి శరీరాన్ని పరినిరీక్ష్య, చాలా జాగ్రత్తగా నీ శరీర స్వభావ ఆలోచనతోటి ఆ శరీరం మీద ఎక్కువగా మక్కువ పెంచుకుని అదియే శాశ్వతమని, స్థిరమని అనుకుని బలమో, తెలివో, అందమో, ఇంకొకటో చూసి ఆగ్రహించక, అహంకరించక ఆ కమలాపతిని ప్రార్థిద్దాం. కమలాపతి యొక్క అనుగ్రహంతో మనందరం కూడా జీవన్ముక్తులమవుదాం అని చెప్పి మహాత్ములు రచించారు అద్భుతమైనటువంటి శ్లోకాన్ని. ఇటువంటి శరీరానికి ప్రధానమైనటువంటి శత్రువులు ప్రతినిత్యం మనం చెప్పుకుంటూ ఉంటాం. అంతఃశత్రువులు 6. అటువంటి 6 బారిన పడకుండా ధర్మార్థ కామ మోక్షములనేటువంటి పురుషార్థములని 4 కూడా సాధించే ప్రయత్నంలో మనందరం కూడా ఉన్నాం. అటువంటి దివ్య వైభవాన్ని మనందరికీ కూడా కలగజేశారు స్వామివారు. అత్యంత అపురూపమైన అవకాశాన్ని మనకి మాత్రమే స్వామివారు ఇచ్చారు అని ప్రతినిత్యం మనం భావిస్తూ ఉన్నాం. ఇటువంటి దివ్య క్షణంలో చక్కగా ఈనాటి మన జ్ఞాన వ్యవసాయానికి సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం
सर्वारिष्टनिवृत्तिद्वारा सकलश्रेयोऽभिवृद्ध्यर्थम् धर्मार्थकाममोक्षाख्या चतुर्विधा पुरुषार्थसिद्ध्यर्थम् समस्तपापक्षयार्थम् श्रीपरमेश्वरप्रीत्यर्थम् श्रीमन्महाभारते वनपर्वणि यथाशक्ति त्रयस्त्रिंशाध्यायान्तर्गता श्लोकपारायणम् आचार्यमुखेन करिष्यामहे। श्रीकृष्णपरब्रह्मणे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अर्थार्थी पुरुषो राजन् बृहन्तं धर्ममिच्छति अर्थमिच्छति कामार्थी न कामादन्यमिच्छति। निन्न ధర్మ అర్థ కామ్ములని ఏ విధంగా సాధన చెయ్యాలో తెలుసుకున్నాం. కామము అంటే ఏమిటి అన్నప్పుడు కామశబ్దార్థాన్ని ఆ లక్షణాన్ని కూడా చక్కగా తెలుసుకున్నాం. భీమసేనుల వారు ద్రవ్యార్థస్పర్శ సంయోగే యా ప్రీతిరుపజాయతే సకామః చిత్తసంకల్పః శరీరన్నాస్య దృశ్యతే అని కామం అంటే ఒక కోరికను బట్టి వచ్చేటటువంటిది. ఒక ఇష్టమైన వస్తువును చూసి నాకు కావాలని కోరుకుని దాని మీద మనస్సులో ప్రీతిని పెంచుకొని చివరికి ఇది నాకు దక్కాలి అని చెప్పి ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో అటువంటి దాన్నే కామము అని చెప్తారు అని చెప్పారు. ఇక అర్థం అనేటటువంటిది ధర్మం వల్ల పుడుతుంది అని చెప్పి అనుకున్నాం. ఈ అర్థం వలన కామం పుడుతుంది అని చెప్పి కూడా చెప్పుకున్నాం. ధర్మ అర్థములు రెండూ కూడా పరస్పర సంబద్ధములు. మేఘానికి సముద్రానికి ఏ విధమైన సంబంధం ఉన్నదో ఈ రెంటికి కూడా ఆ విధమైన సంబంధం ఉన్నది అని చెప్పి కూడా చెప్పుకున్నాం. ఈనాడు ధర్మం వల్ల అర్థం పుడితే అర్థం వల్ల కామం పుడితే కామం వల్ల ఏం పుడుతోంది అన్న విషయాన్ని భీమసేనుల వారు ధర్మరాజుతో చెప్తూ ఉన్నారు. అర్థార్థి పురుషోరాజన్ బృహంతం ధర్మమిచ్చతి అని. మహారాజా, ఎవరైనా సరే ఐశ్వర్యాన్ని ఒక గొప్పదైనటువంటి వైభోగాన్ని రాజ్యాన్ని ఇటువంటి వాటిని కోరుకునేటువంటి వారు ఎప్పుడైనా సరే వారిని అర్థార్థి అని చెప్పి అంటూ ఉంటారు. అటువంటి వారు అర్థార్థులు బృహంతం ధర్మమిచ్చతి, గొప్పదైనటువంటి ధర్మాన్ని కోరుకుంటాడు. అలాగే అర్థమిచ్చతి కామార్థి, కామాన్ని కోరుకునేటటువంటి వాడు కామార్థి అని అనబడుతూ ఉన్నాడు. వాడు అర్థం ఇచ్చతి, అర్థాన్ని కోరుకుంటూ ఉంటాడు. నకామాత్ అన్యమిచ్చతి, కామం నుంచి ఇంకొకటి కావాలి అని చెప్పి కోరుకోడు. ఈ కామం వల్ల ఇంకొకటి కలగాలి అనేటటువంటిది లేదు. కామం ఎప్పుడూ కూడా అనుభవంతోనే సరిపోతుంది. ధర్మం కోరుకునేటటువంటి వాడు ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు. అర్థం కోరుకున్నటువంటి వాడు ధర్మాన్ని ఆచరిస్తాడు. కామాన్ని కోరుకున్నటువంటి వాడు అర్థాన్ని ఆశ్రయిస్తాడు, ఆశిస్తాడు. అర్థాన్ని కోరుకుని దాని ద్వారా కామం సాధించుకున్నటువంటి వాడు ఆ కామం నుంచి ఇంకేమన్నా కోరుకుంటున్నాడా? ఏమీ లేదు. కావున అర్థం కోరుకునేటటువంటి వాడు
బృహంతం ధర్మమిచ్చతి, గొప్పదైన ధర్మాన్ని కోరుకుంటాడు తప్ప సామాన్య ధర్మం దగ్గర ఆగిపోడు. భీమసేనుడు వారు ఈ మాట చెప్పడంలో తాత్పర్యం ఏమిటి అని అంటే, బృహంతం ధర్మమిచ్చతి అంటూ నువ్వు కూడా ఇప్పుడు అర్థాన్ని కోరుకోవలసినటువంటి స్థితిలో ఉన్నావు. నీలా అర్థం కోరుకోవలసినటువంటి వాడు ఏం చెయ్యాలి అంటే, పెద్దదైనటువంటి ధర్మాన్ని ఎంచుకోవాలి. నువ్వేం చేస్తున్నావు? ధర్మలేశ ప్రతిచ్ఛన్నుడవై ఉన్నావు. సామాన్య ధర్మం ప్రతిజ్ఞ భంగం అవుతుంది అని, అది అధర్మమని, ఇచ్చిన ప్రతిజ్ఞకి కట్టుబడి ఉండాలి అని 12 సంవత్సరముల పాటు నేను అరణ్యవాసం చేస్తాను అని అనుకుంటున్నావు. అయితే ఇలా నువ్వు ఈ విషయం మీదే ఉండిపోతే నువ్వు అర్థాన్ని కోరుకున్నట్టు కాదు. సరే, అర్థాన్ని కోరుకోకపోతే నష్టం ఏమిటి అంటే, నీ ధర్మము అర్థాన్ని పుట్టించినటువంటిది ఉండాలి. అప్పుడే అది ధర్మం అనబడుతూ ఉన్నది. నువ్వు అర్థాన్ని కోరుకోకుండా, అంటే రాజ్యాన్ని, సంపదలని, ఐశ్వర్యాన్ని, వేటిని కోరుకోకుండా ధర్మం మాత్రమే నేను ఆచరిస్తాను అని అంటే, ఈ ధర్మం వల్ల అర్థం పుట్టినప్పుడు ఇది ధర్మం అవుతోందా? ఒకవేళ ఇది ధర్మమైనా నీ వరకు ధర్మమవుతుందేమో కానీ సామాన్యమైనటువంటి ధర్మంగా అది ఏర్పడదు. అదే నువ్వు పెద్ద ధర్మాన్ని గురించి ఆలోచించావనుకో, నువ్వు క్షత్రియుడివి అయినందువలన నువ్వు యుద్ధం చేసి మళ్ళీ నువ్వు కోల్పోయిన దాన్ని సంపాదించుకోవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నందువలన యుద్ధం చేయి, ఆ యుద్ధంలో గెలువు, నీ రాజ్యం అనేటటువంటి దాన్ని తిరిగి పొందు. అది గొప్ప ధర్మం అవుతుంది. ఆ ధర్మం వల్ల అర్థం కూడా పుడుతుంది. ఆ అర్థం వల్ల కామం కూడా నీకు వస్తుంది. ఆ కామాన్ని నువ్వు అనుభవించి ఆనందించవచ్చు అని చెప్పి, ఈ కామం వల్ల మటుకు ఇంకేదీ సాధింపబడట్లేదు. కామం అనేటటువంటిది కేవలం అనుభవిస్తేనే దాని యొక్క వ్యాలిడిటీ అనేటటువంటిది అయిపోతుంది. కావున కామం అనేటటువంటిది చిట్ట అయి ఉన్నది అని చెప్పి చెప్తూ, నహి కామేన కామోన్యః సాధ్యతే ఫలమే వదతే ఉపయోగాత్ ఫలస్యైవ కాష్ఠాత్ భస్మేవ పండితః. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. అతనికి ఒక చాక్లెట్ తినాలని అనిపించింది. బాగా కోరుకున్నాడు, దాన్ని పొందాడు, తినేశాడు. దాని తర్వాత ఆ కోరికతోటి దాన్ని పొందిన తర్వాత ఆ పైన అతను ఇంకా ఆ కోరికతో ఇంకేదైనా సాధించగలడా? సాధించలేడు. అలాగే ఎవరైనా సరే ఒక వస్తువుని లేక ఒక ద్రవ్యాన్ని అనుభవించాలి అని అనుకున్నప్పుడు, మంచి బంగారు ఆభరణం ధరించాలి అని అనిపించింది అనుకోండి, ఆభరణం ధరించిన తర్వాత అక్కడికి ఆ కోరిక తీరిపోతోంది తప్ప ఆ కోరిక నుంచి ఇంకొక కోరికని సాధించడం అనేటటువంటిది కుదరట్లేదు. నహి కామేన అన్యః కామః సాధ్యం ఫలమేవ తత్. అది కేవలం దాన్ని అనుభవించడం మాత్రమే కామం యొక్క ఫలము అని చెప్తూ, కాష్ఠాత్ భస్మేవ పండితై. మహాత్ములు చెప్తున్నారన్నగారు, ఒక కర్ర ఉన్నది, ఆ కర్రని కాల్చేశాము, దాని నుంచి భస్మం వచ్చింది. అంటే కర్ర వల్ల భస్మం అనేటటువంటిది ఒకటి పుట్టింది. ఇప్పుడు ఈ భస్మం వల్ల ఇంకేదైనా సాధించచ్చా? ఏం లేదు. కేవలం ఆ భస్మగానే అది మిగిలిపోతుంది. దాని నుంచి ఇంకేమీ మనం పుట్టించలేం. అలాగే భస్మని ఎన్నిసార్లు కాల్చినా ఒకవేళ అది అలాగే ఉంటుంది తప్ప ఇంకొక రూపాన్ని అది పొందట్లేదు. తద్వత్ కామం వల్ల కూడా ఇంకొక కామాన్ని మనం
సాధించుకోలేము, దాన్ని అనుభవించడం వరకే. ఈ విధంగా ధర్మ అర్థ కామములు అనేటటువంటివి లోకంలో పండితుల చేత నిర్వచించబడ్డాయి అని చెప్పి ఇమాన్ శకునకాన్ రాజన్ హంతి వైతంసికో యథా ఏతద్రూపమధర్మస్య భూతేషు హి విహింసత. అన్నగారు చూడండి, ఒక వ్యాధుడు అంటే పక్షుల్ని చంపేటటువంటి వాడు వైతంసిక అని చెప్పి అంటారు. అదన్ని వీతంసేన జీవతీతి వైతంసిక పక్షిహంత అని చెప్పి పక్షుల్ని చంపేటటువంటి వాడు. అతను ఒక పక్షిని చంపాలి అని అనుకున్నప్పుడు ముందుగా దానికి కొన్ని గింజలు వేస్తాడు. అది వచ్చి పాపం తనకి అన్నం దొరుకుతోంది అన్న దృష్టిలో వచ్చి తినడానికి సిద్ధమవుతుంది. ఆ సమయంలో వల వేస్తాడు, దాన్ని బంధిస్తాడు. అది ఆ వలలో చిక్కుకుపోయి ఎటూ ఎగరలేక నానా బాధలు పడుతూ ఉంటుంది. నెమ్మదిగా దాని దగ్గరికి వస్తాడు, పట్టుకుంటాడు, దాన్ని చంపేస్తాడు. ఇంతటి పని చేయడానికి మానసికంగా అతను చాలా కఠినాత్ముడై ఉండాలి. దాన్ని కష్టపెట్టడం అనే విషయంలో ఏమాత్రమూ దయ చూపించడు. ఇదే హింస యొక్క అధర్మం యొక్క స్వరూపం అవుతూ ఉన్నది. దీన్ని అధర్మము అని చెప్పి చెప్పుకోవాలి, ఇలాంటి దాన్ని అధర్మము అని చెప్పి పిలవాలి. అంటే నీవు ఒకరిని మోసం చేసి వాళ్ళ మీద దండెత్తి వాళ్ళని చంపి నువ్వు నీకు కావలసింది పొందుతూ ఉన్నట్లయితే అది అధర్మం అనబడుతూ ఉన్నది. అంతే తప్ప నీ అంతట నీవుగా కోల్పోయినటువంటి దాన్ని, నీ దగ్గర నుంచి లాగేసుకున్నటువంటి దాన్ని మళ్ళీ తిరిగి పొందే ప్రయత్నంలో అది హింస అవుతుందో అధర్మం అవుతుందో ఇంకొకటి అవుతుందో అని ఆలోచిస్తూ ఇలా కూర్చోవడం అనేటటువంటిది ధర్మం కాదు. ఎందుకనంటే నువ్వు శత్రువు మీదకి వెళ్ళి దండెత్తి నీ రాజ్యాన్ని చేజింగించుకోవడం అనేటటువంటిది నీ క్షత్రియ గుణాల్లో ప్రధానమైనటువంటిది. నీకది ప్రధానమైనటువంటి ధర్మం. ఒక వ్యాధుల్లాగా పక్షుల్ని చంపేటటువంటి వాళ్ళగా నువ్వు ఒక ఆశ చూపి శత్రువు కానటువంటి వాణ్ణి తీసుకొచ్చి దాంట్లో దించి వాణ్ణి పట్టుకొని వేధించి చంపి తర్వాత నువ్వు వాడి దగ్గర నుంచి ఏదైనా పొందుతూ ఉన్నావు అని అంటే అది అధర్మం అంటంలో ఇంకో మాట లేదు. కానీ ఇలా నువ్వు ఇప్పుడు ప్రవర్తించితే ఒకవేళ అది అధర్మం అనవచ్చు లోకం. కానీ నువ్వు అలా చేయట్లేదే, నువ్వు చేసేటటువంటిది వేరు, లోకంలో అధర్మం అని చెప్పి అనేటటువంటిది వేరు. రెండిటికి చాలా భేదం ఉన్నది. కావున నువ్వు నీ ప్రయత్నాన్ని ఇక ఆరంభించవచ్చు. ఈ ప్రతిజ్ఞ అనేటటువంటి దాన్ని మాత్రమే పట్టుకుని వేలాడాల్సినటువంటి పని ఏమాత్రమూ లేదు అని ఆ పైన కామాల్లోభస్య లోభాచ్చ ధర్మస్య ప్రకృతింగ్యో న పశ్యతి సవధ్య సర్వభూతానాం ప్రేత్య చేహ చతుర్మతి. అన్నగారు కామం వల్ల కానీ లోభం వల్ల కానీ ధర్మం యొక్క స్వభావాన్ని ఎవడైతే తెలుసుకోలేకపోతూ ఉన్నాడో సవధ్య సర్వభూతానాం, అటువంటి వాడు అంటే కామాతు లోభాతు ధర్మస్య ప్రకృతింగ్య న పశ్యతి, ధర్మస్వరూపాన్ని ఎవరైతే సూక్ష్మంగా చూడరో, కేవలం ఒక కోరిక మీద లేక ఒక లోభంతో ధర్మం గురించి ఆలోచించగా తొందరపడి నిర్ణయం తీసుకుని తను తప్పక పొందాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో అటువంటి వాడు సవధ్య సర్వభూతానాం, అన్ని భూతముల చేత వాడు చంపదగినటువంటి వాడు. మనుష్యులు కావచ్చు, ప్రాణులు కావచ్చు, వేటితోనైనా వాడు చంపదగినటువంటి వాడే. ఎందుకనంటే అతను
కామం వల్ల లోభం వల్ల ధర్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. పైగా ప్రయత్య చేహ చతుర్మతి, వాడు ఈ లోకంలోనైనా ఇహ ప్రయత్య చనిపోయిన తర్వాత పైలోకంలో కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అటువంటి వాడు శిక్షింపదగినటువంటి వాడు. అటువంటి వాడి విషయంలో మాత్రమే మనం అది అధర్మమని వాణ్ణి శిక్షించాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు దుర్యోధనుడు నీ దగ్గర నుంచి మొత్తం రాజ్యం లాగేసుకున్న తర్వాత నీకు ఒక కామం పుట్టిందా? నా రాజ్యం అది నాది, దాంతోపాటుగా దుర్యోధనుడు రాజ్యం కూడా నాదే, నేను లాగేసుకుంటాను అని నువ్వేమన్నా ప్రవర్తిస్తున్నావా? లేక లోభాత్, లోభం వలన అది ఎలాగైనా పొందెయ్యాలి అని చెప్పి అనుకుని నువ్వేమన్నా ప్రవర్తిస్తున్నావా? లేదే. నువ్వు ఈ రెండు కారణాలతోటి ఇప్పుడు యుద్ధం చేయాలని నేను చెప్పట్లేదు. ఈ రెండు కారణాల వల్ల, కామం వలన లోభం వలన నువ్వు ప్రవర్తించు అని నేను నీకు చెప్పట్లేదు. ఎందుకు? కామం వల్ల నువ్వు ఒకవేళ ప్రవర్తించినట్లయితే ఆ పైన నువ్వు నీ రాజ్యాన్ని పొందినా దానివల్ల ఉపయోగం లేదు. లోభం వల్ల నువ్వు ఒకవేళ ప్రవర్తించినట్లయితే యుద్ధానికి దానివల్ల లాభం లేదు. నేను ఆ రెండూ చెప్పట్లేదు. ధర్మంతోనే నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తున్నాను. లేక ధర్మంతోనే మళ్ళీ వెళ్ళి మన రాజ్యాన్ని మనం లాక్కుందామని చెప్తున్నాను. మన రాజ్యం అది. అతను రుజు ప్రవర్తనతోనో లేక సరి అయినటువంటి మార్గంలోనో లేక పౌరుషంతోనో నిన్ను ఓడించి ధర్మరాజు నా చేతిలో ఓడిపోయాడు, రాజ్యాన్ని మొత్తాన్ని కోల్పోయాడు, నేను 12 ఏళ్ళు వనవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసిరా, అప్పుడు నీ రాజ్యం నీకు ఇస్తాను అని అనుంటే నీతో పాటు మేం కూడా అరణ్యంలో కూర్చుని ఉండేవాళ్ళం. ఏం సందేహం లేదు. ఈ మూడు లేవు. ఈ మూడు పనుల వల్ల కాకుండా దొంగతనంగా లాక్కున్నాడు మన దగ్గర నుంచి. ఇక ఆ విషయంలో నువ్వెందుకు ఈ ధర్మాన్ని గురించి ఆలోచిస్తున్నావు? ఇలా ధర్మంగా నువ్వు ఇప్పుడు వెళ్ళి చేస్తే యుద్ధం క్షత్రియ వంశస్థుడికి, పైగా నీలాంటి మహారాజుకి ఏదైతే ధర్మం అని చెప్పి ఉదహరించబడి ఉన్నదో, మళ్ళీ తన రాజ్యాన్ని తను పొందడానికి యుద్ధం చేయవచ్చు, దోషం లేదు అనేటటువంటి గొప్పదైనటువంటి ధర్మం, ఆ ధర్మంతో నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తే నిన్ను లోకంలో ఎవరూ కూడా ధర్మరాజు కామం వల్ల ప్రవర్తించాడు, కోరికతోటి లోభంతో మళ్ళీ వెనక్కి వచ్చాడు అని అననే అనరు. అందువల్ల ఈ రాజ్యాన్ని మనం తీసుకోవచ్చు. అటువంటి వాడైతే, కామలోభాల వల్ల ధర్మాన్ని లెక్కించక ఇష్టం వచ్చినట్టు పనిచేసేటటువంటి వాడైతే అటువంటి వాడిని శిక్షించవచ్చు. ఆ స్థితికి మనం చేరట్లేదు అని చెప్పి ఇక ఈ అర్థం, డబ్బు ఎంత ముఖ్యమైనటువంటిది మానవ జీవితంలో చెప్తూ ఉన్నాడు. వ్యక్తంతే విదితే రాజన్ అర్థో ద్రవ్య పరిగ్రహ ప్రకృతంచాపి వేత్తాస్య వికృతంచాపి భూయసీం తస్య నాశే వినాశేవ జరయా మరణేన వా అనర్థ ఇతి మన్యంతే సోయమస్మాసు వర్తతే. హే రాజన్, వ్యక్తం తే విదితే, మహానుభావ నీకు ఈ విషయం బాగా తెలుసు. ఏమిటి అనంటే అర్థో ద్రవ్య పరిగ్రహ. మనం ఏదైనా వస్తువుని సమకూర్చుకోవాలి అనంటే, సుఖాల్ని పొందాలి అనంటే, సమస్తమైనటువంటి భోగాల్ని అనుభవించాలి అనంటే దానికి ధనమే ప్రధానమైనటువంటిది. డబ్బుతోనే భోగ్యమైనటువంటి వస్తువులు, అంటే మనం అనుభవించడానికి యోగ్యమైనటువంటి మనకు కావలసినటువంటి వస్తువులని అన్నిటినీ కూడా మనం సమకూర్చుకోగలం. అలాగే ప్రకృతించాపి వేత్తస్య, ప్రకృతించ అస్య వేత్త, నీకు ధనానికి ఏది కారణమో అది కూడా బాగా తెలుసు. అలాగే ధనం వల్ల
ఎటువంటి కార్యసిద్ధి జరుగుతుందో కూడా నీకు బాగా తెలుసు. నీకు ఇవన్నీ వివరించి చెప్పక్కర్లేదు. ఈ ధనం అయితే ఇటువంటివి సిద్ధిస్తాయి, ఇలాంటి ధనం అయితే ఇటువంటివి సిద్ధిస్తాయి, ఇలాంటి ధనం ఉన్నట్లయితే ఇటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అని ఏవైతే ధర్మశాస్త్రాదులలో ఎన్నో రకాలైనటువంటి ధనాలు చెప్పి, అంటే భూములు ధనాలే, అలాగే భవంతులు ధనాలే, ఐశ్వర్యం ఆభరణాలు ధనాలే, రత్నాలు వజ్రవైఢూర్యాలు ధనాలే, కీర్తి ధనమే, ఆరోగ్యము ధనమే, ఇలాంటివి ఎన్నో విధాలుగా ధనాలు చెప్పబడి ఉన్నాయి. ఇటువంటి ఈ ధనాలన్నీ కూడా ఏ ఏ ధనం వల్ల ఏ ఏ ప్రయోజనం కలుగుతుంది అనేది నీకు బాగా తెలుసు. వివరించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇక తస్య నాశే వినాశేవా జరయా మరణేనవా, ఇటువంటి ఈ ధనమంతా కూడా నాశనమైపోతే, అంటే లేకపోయినట్లయితే మన దగ్గర, వినాశేవ పొందినటువంటి దాన్ని పోగొట్టుకున్నట్లయితే, జరయా మరణేనవా, ఒకవేళ స్త్రీ ఇక మిగిలినటువంటి ధనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జరామరణాల చేత ముసలిధనంతోనో లేక మరణిస్తేనో అవి నశించిపోయినట్లయితే అప్పుడు దాన్ని అనర్థము అని చెప్పి అంటూ ఉంటారు. ఉన్నటువంటి డబ్బు బాగా సంపాదించుకున్నటువంటిది ఒక్క క్షణంలో ఎవరో దొంగిలించుకుని వెళ్ళిపోయారనుకోండి, దాన్ని అనర్థము అంటారు. లేక ఉన్నటువంటి భార్య ఇది లేక బంగారు ఆభరణాలు ఇంకొకటి ఇవన్నీ కూడా, భార్య ఏమో మరణించింది లేక ముసలిధనం వచ్చేసింది, మనం సంపాదించుకున్నటువంటి ఆభరణాలన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా కాలిపోయినాయి, పాడైపోయినాయి. అలాంటి సమయంలో మనం ఎంత కష్టపడి సంపాదించుకున్నామో అదంతా కూడా మనకు కనిపించకపోవడం, నాశే వినాశేవ నశించిపోవడం, ఇటువంటివి ఏమన్నా జరిగినట్లయితే ఆ స్థితిని, అప్పుడు మనిషి ఉన్నటువంటి స్థితిని అనర్థము అని చెప్తూ ఉంటారు. అతను చాలా అనర్థాన్ని పొందాడు అని చెప్పంటూ ఉంటాం. అనర్థాన్ని పొందడం అంటే అర్థం ఏమిటి అన్నప్పుడు ఇలా చెప్తూ వచ్చారు. అతను సంపాదించుకున్నదంతా నష్టమైపోయింది, అంతా పోగొట్టుకోబడింది, దొంగల పాలైపోయింది, లేక ఎందుకు పనికి రాకుండా పోతోంది అనేటటువంటి స్థితి కలిగితే, అటువంటి మాటలు వస్తే అప్పుడు అతను అనర్థం పొందాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అయితే సహ అయం అస్మాసు వర్తతే, ప్రస్తుతం మనం ఆ స్థితిలో ఉంటూ ఉన్నాము. ఆ అనర్థం అనేటటువంటి స్థితి మనకు కలిగింది. ఉన్న డబ్బంతా నాశనం అయిపోయింది. సంపాదించినటువంటి ఐశ్వర్యాలు, రాజసూయ యాగంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి మహానుభావులు మహారాజులు అందరూ కూడా సంపాదించి తీసుకొచ్చి పెట్టినటువంటి ఆ వజ్రవైఢూర్య మరకత మాణిక్యాలన్నీ కూడా వేరే వాడికి వెళ్ళిపోయినాయి. కష్టపడి కట్టుకున్నటువంటి ఇంద్రప్రస్థం లాగేసుకున్నారు. ఇక మనకంటూ ఉన్నటువంటిది ఏదీ లేకుండా అయిపోయింది. మహా అయితే నా చేతిలో ఉన్నటువంటి గదో, ఆ బీభత్సు చేతిలో ఉన్నటువంటి ధనుస్సో, ఇవి తప్ప మన దగ్గర మనం అనుభవించడానికి కావలసినటువంటి సంపద ఏమాత్రమూ లేదు. బట్టలు కూడా చివరికి లేవు, నారచీరలు కట్టుకుని కూర్చున్నాం. దీన్ని అనర్థ స్థితి అంటారు మనిషికి కలిగినటువంటిది. మనం ఇప్పుడు అలా ఉన్నాం, కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోవడం అంటారే, అటువంటి స్థితిలో మనం ఇప్పుడు వచ్చాం. బయటికి వచ్చి ఇక్కడ ఇలా కూర్చుని ఇబ్బందులు పడుతూ ఉన్నాం, నారచీరలు కట్టుకుని. ఇంతకంటే అనర్థం ఎవరు పొందుతారు? ఈ అనర్థంలో మనం ఉంటే మనం భోగ్య వస్తువుల్ని అనుభవించడానికి అవసరమైనటువంటి వాటిని సమకూర్చుకోవడం జరిగేటటువంటి పని కాదు. పైగా ఇంద్రియాణాంచ పంచానాం మనసో హృదయస్య చ విషయే వర్తమానానాం యా ప్రీతిరుపజాయతే సకామః
ఇతి మే బుద్ధి కర్మణాం ఫలముత్తమం. మహానుభావ, ఇంద్రియాణాంచ పంచానాం, పంచ ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో ఆ 5, అలాగే మనసో హృదయస్య చ, మనస్సు హృదయము, ఇవి విషయే వర్తమానానాం, ఒక విషయంలో ఇవన్నీ కూడా ప్రవర్తించేటప్పుడు మనకి యా ప్రీతి ఉపజాయతే, ఏ కోరికైతే కలుగుతూ ఉన్నదో, స కామ ఇది మే బుద్ధి, అది కామము అని చెప్పి నా అభిప్రాయము. కర్మణాం ఫలముత్తమం, ఇది కర్మలకి ఉత్తమమైనటువంటి ఫలితము, ఇలా మనం ఉండవలసినది అంటూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం ప్రవర్తిస్తున్నటువంటి తీరు, మన బుద్ధి ఈ అరణ్యవాసం చేయడానికి ఒప్పుకుంటోందా? మన మనస్సు అరణ్యవాసం చేయడానికి ఇష్టపడుతోందా? మన ఇంద్రియాలు మనం అరణ్యంలో ఇలాగే ఉండడానికి ఒప్పుకుంటున్నాయా? ఏదో తప్పక చేయవలసినటువంటి పని కాబట్టి ఇక్కడ ఉండి ఈ పనులన్నీ చేసుకుంటున్నాం, కానీ మనం కామాన్ని అనుసరించి ప్రవర్తించట్లేదు. మన కామాన్ని అనుసరించి మనం ఎక్కడ ప్రవర్తించగలం అంటే ఇంద్రప్రస్థంలోనే. మరి ఒక పనికి ఉత్తమమైనటువంటి ఫలితం ఎప్పుడవుతుంది అని అంటే మనం సకామంగా ప్రవర్తిస్తేనే. మనం ఇక్కడ సకామంగా ప్రవర్తించట్లేదు ఈ అరణ్యంలో, అక్కడ సకామంగా ప్రవర్తించగలం. దానివల్ల ఏ పని చేస్తామో ఆ పనికి ఉత్తమమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. ఇక్కడ అలా పొందలేకపోతూ ఉన్నాం. అంటే ఒక్కొక్క ప్రదేశం బట్టి మనం కొన్ని ప్రాంతాలకి వెళ్తే, లేక కొన్ని ప్రదేశాలకి వెళ్తే మనకి క్షణకాలం కూడా అక్కడ ఉండాలనిపించదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. అటువంటి భావన వచ్చినప్పుడు అక్కడి నుంచి మనం ఏ పని చేయలేం. ఒకవేళ మనం చెయ్యాల్సి వస్తే తప్పక ఏదో మొక్కుబడిగా చేస్తాను తప్ప మనస్సు పెట్టి నేను ఆ పని చేయలేదయ్యా అని అంటాను తర్వాత. ఎందుకంటే ఇష్టంతో మనం ప్రవర్తించలేం. మన కళ్ళు, మన చెవులు, మన యొక్క అవయవాలు ఆ పనిలో పరిపూర్ణంగా మనకి సహకరించవు. ఏదో అయిపోయిందంటే అయిపోయింది అని చెప్పి పని చేసేసి నేను వెనక్కి వచ్చేసాను, ఎందుకో నాకు ఆ స్థలంలో క్షణం కూడా ఉండాలనిపించలేదు, తప్పక ఏదో 2 నిమిషాలు కాలక్షేపం చేశా, వెనక్కి వచ్చేసా అని అంటూ ఉంటాం. అంటే మనం బుద్ధితోటి మనం ఇష్టపడి ఆ పనిని చేసినట్లు కాదు. దానివల్ల ఆ పని వల్ల ఒక ప్రయోజనం వచ్చిందా? వచ్చింది. లేదా మనం దాని మీద చాలా ఉదాసీనంతో వ్యవహరిస్తాం తప్ప నాకు అది రాలేదు అని చెప్పి బాధపడం. అసలు ఆ ప్రదేశమే చాలా దారుణంగా ఉంది, అక్కడ నాకు మనస్సు క్షణం కూడా సహకరించలేదు, కాబట్టి అటువంటి చోటుకి మళ్ళీ వెళ్ళి నేను ఆ ఫలాన్ని పొందదలుచుకోవట్లేదు, నాకు అవసరం లేదు అది అని చెప్పి పూర్తిగా మన యొక్క వైమనస్యాన్ని అక్కడ ప్రదర్శిస్తూ ఉంటాం. అదే విషయాన్ని భీమసేనుల వారు అంటూ ఉన్నారు. ఈ 5 ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఎక్కడైతే ప్రవర్తించవో అటువంటి దాన్ని కామం అని చెప్పి అనకూడదు. ఎక్కడ ఇవి ఇష్టంగా ప్రవర్తిస్తాయో దాన్ని మాత్రమే కామము అని చెప్పి చెప్పాలి. అలా కామంతో పనిచేసినట్లయితే అది కర్మలకి ఉత్తమమైనటువంటి స్థానంగా చెప్పబడుతుందన్నయ్యా. అరణ్యంలో కూర్చుని కష్టపడుతూ ఏదో చెయ్యాలి అని చెప్పి చేసినట్లయితే ఇక్కడ చేసేటటువంటి పనులకి మనం ఫలితాన్ని తర్వాత కూడా పరిపూర్ణంగా పొందలేము. కావున మనం పురుషార్థ సాధనకై ప్రవర్తించి తీరవలసిందే అని చెప్పి ఏవమేవ పృథక్ దృష్ట్వా ధర్మార్థౌ కామమేవ చ న ధర్మపర ఏవ స్యాత్ న చార్థపరమో నరః న కామపరమో వా స్యాత్ సర్వాన్ సేవేత సర్వదా అంటూ ధర్మ అర్థ కామాలని నేను విడివిడిగా ఒక్కొక్క దాన్ని మాత్రమే సాధన చేస్తాను అనంటే ఎలా? అలా చేయకూడదు. అలాగే మూడింటిని కలిపి
సమన్వయించుకుని పరస్పర సంబంధాన్ని తెలుసుకుని జీవితంలో ప్రవర్తించాలి. అప్పుడు మాత్రమే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతాము. జీవితంలో ప్రవర్తించాలి అని అంటే ఎప్పుడు అన్నప్పుడు రోజులో పగటి కాలంలో ఎలా ఉండాలి, మధ్యాహ్న కాలంలో ఎలా ఉండాలి, రాత్రి కాలంలో ఎలా ఉండాలి, జీవితంలో ఇలా కాలక్షేపం చేస్తూ ప్రతిరోజు కూడా ఇలా ప్రయత్నం చేస్తూ చివరికి జీవితం మొత్తంలో పూర్వభాగంలో ఏం సాధించాలి, మధ్య భాగంలో ఏం సాధించాలి, చివరి భాగంలో ఏం సాధించాలి, దానికి ఏ రకంగా మహాత్ములు నిర్ణయం చేశారు అనేటటువంటి విషయాల్ని అన్నగారికి తెలియజేస్తూ ఉన్నాడు. రేపటి పారాయణంలో ఆ విశేషాలన్నింటినీ కూడా మనం చక్కగా ప్రవచించుకుందాం. ఈనాటి ఈ మహోత్కృష్టమైన శ్లోకములని చక్కగా స్వామివారి ఎదురుగా పారాయణ చేసి ధర్మ అర్థ కామ సాధన తత్పరులమై మనందరం కూడా చక్కగా స్వామివారి ఆశీస్సులతో జీవన గమనంలో ముందుకి ప్రయాణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా భీమసేనుల వారు ఉపదేశించినటువంటి ధర్మాన్ని మనం కొంచెం కొంచెముగా తెలుసుకుంటూ ఉన్నాం. కేవలము ధర్మము మాత్రమే కాకుండా ధర్మ అర్థ కామములను గురించి కూడా చక్కగా ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్పారో. ఒక పక్షిని వేటాడేటటువంటి వేటగాడు, వాడిని వ్యాధుడు అని పిలుస్తూ ఉన్నాం. అట్టి వ్యాధుడు ఒక పక్షిని పట్టాలి అని అంటే, దాన్ని చంపాలి అని అంటే దానికి ఎరగా 2 గింజలు వేసి అది తన వశమయ్యాక ఆ దుదుపరి వలన వేసి దానిని చంపడం అనేటటువంటిది జరుగుతోంది. అది సహజంగా వేటగాడి యొక్క లక్షణం. అయితే ఇక్కడ గింజలు వేశారు కదా అనేటటువంటిది ధర్మం అనుకుంటావేమో, ఏదో తినడానికి నాకు తిండి పెట్టాడు కదా కాబట్టి ఇది ధర్మము అని అనుకుంటావేమో. కాదు కాదు, ఆ చివరి అంతిమ నిర్ణయం ఏదైతే ఉందో అదియే ధర్మము. వాడు మనకు గింజలు వేశాడు అంటే కారణం ఏమిటి అనంటే కేవలము మనల్ని పట్టుకొని సంహరించడానికి మాత్రమే. కాబట్టి ఇది ధర్మం కాదు. ఇలాంటి వారి దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. అలాగే ఇప్పుడు ఏదైనా సరే ఒక వస్తువు వస్తోంది మార్కెట్లోకి, ఒక 10,000 రూపాయలు కలిగినటువంటి వస్తువుని వాడు ఉన్న పనంగా ఒక 1000 రూపాయలకో 1500 రూపాయలకో వాడు అమ్ముతాడు. అమ్మిన వెంటనే మనం ఏమనుకుంటాం, ఏదో 10,000 రూపాయల వస్తువుని మనం చక్కగా 1500 రూపాయలకి ఇచ్చేస్తున్నాడు కాబట్టి మనం తీసేసుకుంటాం అని తీసేసుకున్నామనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యాధుడు చేసినటువంటి పనే ఆ వస్తువుకి మనకు కూడా ఆ విధంగానే పడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా వాడు మనకు మంచి చేస్తున్నారు అనంటే, అసలు చేయకుండా ఉన్నటువంటి వాడు మనకు మంచి చేస్తున్నాడు అనంటే 1-4 సార్లు ఆలోచించే తగు నిర్ణయాన్ని తీసుకోవాలి. అలా లేకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా వారిని మనం నమ్మినట్లయితే ఖచ్చితంగా మనకు అది హానియే, ఎటువంటి శ్రేయస్కరము కాదు, మనకు ఇబ్బందే కలుగుతుంది అని ఇత్యాది ధర్మాదులను అనేకములను మనకు ఈ మహాభారతము నాదనీరాజన మంటప వేదిక ద్వారా మనమంతా కూడా చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. అంతటి మహత్తరమైనటువంటి విశేష అర్థములను కలిగినటువంటి ఈ శ్లోకాలను మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అర్థార్థీ పురుషో రాజన్ బృహంతం ధర్మమిచ్చతి అర్థమిచ్చతి కామార్థీ న కామాదన్యమిచ్చతి నహి కామేన కామోన్యః సాధ్యతే ఫలమేవ తత్ ఉపయోగాత్ ఫలస్యైవ కాష్ఠాత్ భస్మేవ పండితైః ఇమాన్ శకునకాన్ రాజన్ హంతి వైతంసికో యథా ఏతద్రూపమధర్మస్య భూతే
భూతేషు హి విహింసతా భూతేషు చ విహింసతా కామాల్లోభాచ్చ ధర్మస్య కామాల్లోభాచ్చ ధర్మస్య ప్రకృతిం యో న పశ్యతి ప్రకృతిం యో న పశ్యతి సవధ్యః సర్వభూతానాం సవద్యః సర్వభూతానాం ప్రేత్య చేహ చ దుర్మతిః ప్రేత్య చేహ చ దుర్మతిః వ్యక్తంతే విదితే రాజన్ వ్యక్తంతే విదితే రాజన్ అర్థో ద్రవ్య పరిగ్రహః అర్థో ద్రవ్య పరిగ్రహః ప్రకృతిం చాపి వేత్తాస్య ప్రకృతిం చాపి వేత్తాస్య వికృతిం చాపి భూయసి ప్రకృతిం చాపి భూయసి తస్య నాశే వినాశే వా తస్య నాశే వినాశే వా జరయా మరణేన వా జరయా మరణేన వా అనర్థ ఇతి మన్యంతే అనర్థ ఇది మన్యంతే సోయమస్మాసు వర్తతే సోయమస్మాసు వర్తతే ఇంద్రియాణాం చ పంచానాం ఇంద్రియాణాం చ పంచానాం మనసో హృదయస్య చ మనసో హృదయస్య చ విషగే వర్తమానానాం విషయే వర్తమానానాం యా ప్రీతిరుపజాయతే యా ప్రీతిరుపజాయతే సకామ ఇతి మే బుద్ధిః సకామ ఇది మే బుద్ధిః కర్మణాం ఫలముత్తమం కర్మణాం ఫలముత్తమం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస్ కుమార్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రైవేట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. భగవద్ అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో నారాయణాయ నమః సమధికానందాయ సర్వేశ్వరాయ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
తారక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సార్య గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాభరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
రహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన 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 గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. చక్కటి గానామృతంతో అత్యంత సహకారి అయిన వాయిద్య సహకారంతో స్వామివారి గోవిందనామ సంకీర్తనాన్ని హృదయంగమంగా చేసుకుని ఉన్నాం. దేవదేవుని ఆశీస్సులను పొందాం. క్షమాప్రార్థనాదులతో పారాయణాన్ని ముగించి మంగళాంతంగా పారాయణాన్ని మనం పూర్తి చేసుకుని దేవదేవుని ఆశీస్సులని పొంది చక్కగా మన యొక్క నిత్య జీవనంలో మనం చెప్పుకున్న ధర్మార్థ కామముల వినియోగం కలిగేట్టుగా అనుగ్రహించమని స్వామిని ప్రార్థిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరమదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ
ఓ